దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 10th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 121వ అధ్యాయము మొదటి వచనము, సామ్ నంబర్ 121 and verse 1. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ఒక దేవునికి లేక లోకమునకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేను సహాయము కొరకు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను అంటే అన్ని స్థలాలు వెతుకుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి దొరుకును. ఆ 2వ వచనంలో తర్వాత భాగంలో రాయబడ్డది, భూమి ఆకాశము సృజించిన యెహోవా వలనే నాకు సహాయము దొరుకును. దేవునికి స్తోత్రము కలుగును గాక. భూమి ఆకాశము సృజించిన, చూడండి, దేవుడు ఎవరు? భూమిని ఆకాశము సృజించిన వాడే దేవుడు. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళుగా, దేవతలుగా ప్రజలకు వారు చెప్పుకుంటున్నారు, వారు అనుకుంటున్నారు. లేక ప్రజలు కొంతమందిని, కొన్ని విషయాలను, కొన్ని వస్తువులను దైవముగా ఎంచుకొనుచున్నారు. కాబట్టి ఎవరి నుంచి నాకు సహాయం వస్తుందని ఇక్కడ భక్తుడు చెప్తూ అంటున్నాడు, భూమి ఆకాశము సృజించిన ఎవరండి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. కాబట్టి ప్రతి ఒక్కరము జాగ్రత్తగా గమనించాలి. యు వాంట్ హెల్ప్. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సహాయం కావాలి. లెట్ మీ రీడ్ దిస్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. సామ్ నంబర్ 121 and verse 1. I will lift up mine eyes unto the hills, from whence cometh my help? Second verse says, my help cometh from the Lord who made heaven and earth. My help cometh from the Lord who made heaven and earth. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవుడు, ఏ ప్రభు అంటే భూమి ఆకాశము సృజించిన వాడు, జీవం గల దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సహాయము కొరకు ఎక్కడ వెతుకుతున్నావు? ఎవరిలో వెతుకుతున్నావు? నువ్వు సహాయము కొరకు నువ్వు ఎక్కడ ప్రాకులాడుతున్నావు? వేర్ ఆర్ యూ పుట్టింగ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ యువర్ హెల్ప్? Are you looking towards people? Are you looking towards your man of God or woman of God? Here the saint says, my help cometh from the Lord who created heaven and earth. భూమి ఆకాశం సృజించిన ఒకే ఒక సృష్టికర్త గల దేవుడై ఉన్నాడు ఆయన. ఎల్ ఎలోహిం, ఎల్ షదాయ్ దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను ఎక్కడ సహాయం అడగాలో తెలుసుకోవాలి. మరొక విషయం, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో సహాయము కావాల్సిందే. ఎవరు కూడా నాకు సహాయము అక్కరలేదని చెప్పటకు వీలు లేదు. సరే, మీ దగ్గర అన్ని ఉన్నాయి, మీకే సహాయం కావాలో తెలుసా? ఒక రాత్రి పడుకొని ఉదయం లేవుటకు దేవుని సహాయం కావాలి. మీరు అనుకుంటున్నారు, మీరే లేస్తున్నారు అనుకుంటున్నారా? నిద్ర లేదు. దేవుడు నిద్రిస్తున్న మానవుడిని లేపుతున్నాడు. ఏ రోజైతే దేవుడు లేపుడో ఆ మానవుడు అలాగే ఉండిపోతాడు. హీ విల్ బి అట్ ద స్టేట్ ఆఫ్ స్లీప్ ఫర్ ఎవర్. కనుక ప్రతి ఉదయము ప్రతి ఒక్కరికి దేవుని సహాయము కావాలి. నువ్వు అడగకనే దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మీ యొక్క వివాహంలో దేవుని సహాయం కావాలి, మీ యొక్క ఉద్యోగంలో దేవుని సహాయం కావాలి, మీ హెల్త్లో మీకు దేవుని సహాయం కావాలి, మీ ఫైనాన్సెస్లో మీకు మీ కెరియర్లో దేవుని సహాయం కావాలి. ఇన్ వాట్ ఎవర్ స్టేట్ యు ఆర్ ఇన్, యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్.
There should be nobody who says, I don't need anybody's help. That's a wrong statement. అది అది జ్ఞానము లేని మాట, జ్ఞానము లేని పలుకులవి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నాకు ఏమీ అక్కర్లేదని చెప్పే మాట వ్యర్థమైన మాటది. చాలా మంది వారికున్న దాన్ని బట్టి దే ఫీల్ దే డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్ ఆర్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఎనీబడీ. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ భూమి మీద వర్ధిల్లుటకు, భూమి మీద మనము రేపు దినమును చూడటకు దేవుని సహాయము कंपल्सरीగా కావాలి. हिंदी में पढ़ेंगे भजन संहिता 121 और उसमें पहला 2 वचन पढ़ रहे हैं। मैं अपनी आँखें पर्वतों की ओर लगाऊँगा। मुझे सहायता कहाँ से मिलेगी? मुझे सहायता यहोवा की ओर से मिलती है, जो आकाश और पृथ्वी का करता है। जो आकाश और पृथ्वी का करता है, उन्हीं से मुझे सहायता मिलता है। और वो कौन है? यहोवा है। हर जगह मैं ढूंढा हूं, నేను అన్ని స్థలాలు వెతికాను. అందుకే అంటున్నాడు, కొండల తట్టు నేను కన్నెత్తుచున్నాను. ఐవ్ సర్చ్డ్ ఇట్ ఆల్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ప్రతి స్థలమందు, ప్రతి విషయమును, ప్రతి విధముగా నువ్వు వెతికి అలసిపోయున్నావేమో. నీకు సహాయము భూమి ఆకాశము సృజించిన యెహోవా వలనే నీకు దొరుకుతున్నది. ఈరోజు దేవుడు ఈ ఉదయం డివోషన్లో ఈ వాక్యాన్ని మనందరికీ ఇస్తున్నాడంటే ఏం చెప్తున్నాడు తెలుసా? ఐ వాంట్ టు హెల్ప్ యూ అని చెప్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ సేయింగ్, ఐ వాంట్ టు హెల్ప్ యూ. నేను మీకు సహాయము చెయ్య ఉద్దేశించినాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునికి ఇంకొక పేరు ఏంటి తెలుసండి? సహాయకుడు, హెల్పర్ whom the Father will send in my name అంటాడు జీసస్. నా నామమును పంపబోయు సహాయకుడు, ఆదరణకర్త. టుడే ఏ విషయంలో నీకు సహాయం కావాలో నువ్వు పొందుకుంటున్నావు. You're receiving it this day. The Lord is helping you out in every situation you are in. నువ్వు ఉన్న ప్రతి స్థితిలో నుంచి దేవుడు నీకు సహాయం చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, నీ వలనే మాకు సహాయం దొరుకుతుందయ్యా దేవా. మేము నాయన తండ్రి మీతోటే మేము నాయన తండ్రి మా కనులు ఎత్తుటకు, నీ తట్టే మేము చూడుటకు ప్రభా, మా కరములు చాపుటకు కృప దయచేయండి నాయన. That we stretch forth our hands towards you for help, my Father. Yes, Lord, in every area of our life we need help, my Father. In our traveling we need your help, my Father. నాయన మా ప్రయాణంలో సహాయం కావాలి, మా ప్రయత్నాల్లో మీ సహాయం కావాలి నాయన. మా యొక్క సంపదలో మీ సహాయం కావాలి, మా ఆరోగ్యంలో మీ సహాయం కావాలి నాయన. ప్రతి విషయంలో మీ సహాయం మాకు కావాల్సిందే ప్రభా నాయన. మాకు మీరు సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవతని అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దేవ మంచి జాబ్స్తో వారిని నీ బిడ్డలు తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, రక్షకుడా, మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేసిన వారు బిజినెస్ లో మీ తోడు దయచేసి నువ్వు మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాను ప్రభా. మీ శక్తి, మీ బలానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ సహాయానికి స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చదువుకుంటున్న వారు నేను ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సెమిస్టర్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన. నీవే వారికి సహాయకుడు అని నాయన ఈరోజు నువ్వు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రభా చదువు విషయంలోనూ ప్రతి అవసరాన్ని తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ప్రభా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు ప్రభా. ఒకరు జ్ఞాపకము జ్ఞాపకం రావటం లేదు, మెమరీ పవర్ లేదని చెప్పి దేవా సహాయం అడుగుచున్నారు ప్రభా. నేను చదువుకుంది మర్చిపోతున్నానని సహాయం అడుగుచున్నారు ప్రభా. నువ్వు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. దేవా కొందరు నాయన తని భయము దేవ కాన్ఫిడెన్స్ లేకున్నారు ప్రభా. ఈరోజు నాయన వారికి కాన్ఫిడెన్స్ యొక్క సహాయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీ తోడు దయచేసి ప్రతి ఒక్కరు మంచి మార్కులతో నాయన తండ్రి దేవా అనుకున్న దానికంటే అత్యధికంగా వారి చేటుకు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు
పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించిన స్తోత్రములు. దేవా తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనల తెగ కీనిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.